సో ఎమ్మెల్యే సార్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, జాయింట్ కలెక్టర్ సార్ గారికి, ఆర్డీఓ గారికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సో అది మనం చాలా షార్ట్గా ముగిస్తాము. ఇప్పుడు ఇది ఈ ఆటో డిజిటలైజేషన్ అనేది దేనికైనా ఎవరికైనా చెప్పగలుగుతారా మీ తరపు నుంచి? తర్వాత నేను చెప్తాను. ఎవరు చెప్తారు? ఎవరు మైక్లో ధైర్యంగా మాట్లాడగలుగుతారు? మేడం ఎవరు? స్కూల్ పీటీ రైట్. సార్ నమస్తే సార్. పెద్దలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ ఇక్కడ నేను కదిరి గర్ల్స్ హై స్కూల్ నుంచి వస్తున్నాను. దీని గురించి మధ్యాహ్నము మన డిఎస్పి సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు మాకు. ఇది నాకైతే ఆ సారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇటువంటి కొత్త కోణంలో ఎలా ఆలోచించగలిగారు? ఇటువంటి ఆఫీసర్స్ ఉంటే మహిళలకు ఎంత సంరక్షణ అనేది ఉంటుంది అనేసి, ఇది మహిళల సంరక్షణ కోసము కొత్తగా ఈ వినూత్న పద్ధతిలో ఈ విధంగా ఆలోచించడం అనేది మన సత్యసాయి జిల్లాకు చాలా గర్వకారణమైన విషయము. మహిళలకి ముఖ్యంగా మనము ఏదైనా అమ్మాయిలు కానీ లేదంటే ఉమెన్స్ మహిళలు కానీ ఏదైనా అపాయకర పరిస్థితుల్లో ఏదైనా ఆటో ఎక్కినప్పుడు, ఇది ముఖ్యంగా ఇప్పుడు ఆటోలకు ప్రతి ఒక్క ఆటోలకు క్యూఆర్ కోడ్ అనేది ఒకటి అలాట్ చేశారనమాట. ఇప్పుడు మనము వెళ్తుంటాము, ఆ లైవ్ ట్రాక్ మనకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా అపాయకరము అని మనకు అనిపిస్తే అప్పుడు అటువంటి ఎక్కడ మనం లైవ్ ట్రాక్ అనేది మనకు కావలసిన వాళ్ళకు, అంటే మన పేరెంట్స్ కానీ మన సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ మన అధికారులకు పోలీసు అధికారులకు కానీ వెంటనే ఇన్ఫామ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ప్రతి ఉమెన్ కూడా సంరక్షించబడుతుంది ఏదైనా అపాయకర పరిస్థితుల్లో ఉంటేనే. నాకు 100% దీనిపైన చాలా నమ్మకం కలిగింది. నాకు ఒకటి అనిపించింది, మొన్న 10 రోజుల క్రితము రాజస్థాన్లో